ఈశ్వర్ చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో చేసిన అప్డేట్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం క్లియర్ పిక్చర్ మనకి కనిపిస్తోంది. బీజేపీ 85 స్థానాల్లో లీడ్లో ఉంటే జేడీయూ 75, ఆర్జేడీ 36, రామ్విలాస్ పాస్వాన్ ఎల్జేపీ 22 స్థానాల్లో, సిపిఐ-ఎంఎల్ 7 స్థానాల్లో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 స్థానాలు, హెచ్ఏఎం 4 స్థానాలు ప్రస్తుతం లీడ్లో ఉన్నట్టుగా కనబడుతోంది. అయితే మొదటి నుంచి అటు ఎగ్జిట్ పోల్ కానీ లేదంటే మేబీ ఎగ్జిట్ పోల్స్ తప్పై ఉండొచ్చు, రెండు కూటముల మధ్య అటు ఎన్డీఏ మహాగఠబంధన్ రెండింటి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుందని చాలా చెప్పాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా గెలుస్తాయని చెప్పినప్పటికీ కూడా గట్టి పోటీ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎన్డీఏ వైపు చాలా క్లియర్గా జనం మొగ్గు చూపారు అనేది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. అటు పార్టీ వైజ్గా కూడా చూసుకున్న భారతీయ జనతా పార్టీ 85 స్థానాల్లో, జేడీయూ 75 స్థానాల్లో ప్రస్తుతం మనకి లీడ్లో కనిపిస్తోంది. రాష్ట్రీయ జనతాదళ్ 36 స్థానాల్లో మనం లీడ్లో చూడొచ్చు. అయితే స్వయంగా తేజస్వి యాదవ్ ఎవరైతే మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకుందో అటువంటి తేజస్వి యాదవ్ కూడా ప్రస్తుతం ట్రయల్లో ఉండడం ఏ స్థాయిలో వెనకబడి ఉంది అనేది కూడా ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఇది మ్యాప్ బీహార్కి సంబంధించి మనకి కనిపిస్తోంది. ఈ మ్యాప్లో కలర్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్గా మనకి ఆరెంజ్ అండ్ ఈ మన జేడీయూ పార్టీకి సంబంధించిన కలర్ తోటి ఇది నిండిపోయిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓవరాల్గా. సో రిజల్ట్ని బట్టి చూసుకుంటే మనం ఇంకొక అనాలిసిస్ కూడా తీసుకోవచ్చు ఈశ్వర్. ఎందుకంటే 2020 ఎన్నికలతో కనుక దీన్ని కంపేర్ చేసుకుంటే 2020లో ఏం జరిగింది బీహార్లో, ప్రతి ఏడాదికి ఒకసారి ఒక నాటకీయ పరిణామాలు జరిగిన పరిస్థితి. దాని నుంచి కొంతవరకు పాఠాలు నేర్చుకున్నారా, కేంద్రంలో బీజేపీ ఉండడం, అట్ ద సేమ్ టైం జేడీయూ మద్దతుతోటి ఎన్డీఏ కూటమి కొనసాగుతుండడం, దీనివల్ల బీహార్ కొంతవరకు లబ్ధి పొందుతుంది అని ఓటర్లు భావించారా అనే ఒక ఒపీనియన్ కూడా ప్రస్తుతం తీసుకోవాల్సిన పరిస్థితి. మనం ఒక్కోసారి 2020 ఎలక్షన్ రిజల్ట్ కనుక తీసుకుంటే 125 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఉంటే 110 స్థానాల్లో మనకి మహాగఠబంధన్ కనిపించింది. మేబీ చిన్న చితకా పార్టీలు అటు ఇటు మారుండొచ్చు గాక. సో ఆ టైంలో ఏం జరిగింది, వరుసగా కూటములు మారడం, బీహార్లో కొంతవరకు రాజకీయ అనిశ్చితి అనేది మనకి కనిపించింది. సో ఈసారి కంప్లీట్గా క్లియర్ మ్యాండేట్ ఎన్డీఏకి ఇవ్వడం కూడా ప్రస్తుతం. అదే సమయంలో బీజేపీ అత్యధిక స్థానాలతో కనిపిస్తున్నట్టుగా ఉంది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతోంది అనుకోవచ్చా? యా, ఎగ్జాక్ట్లీ. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతోంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒకసారి 2020తో మనం కంపేర్ చేసుకుంటే కనుక అటు కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఏవైతే బీజేపీ జేడీయూ ఉన్నాయో అవి కాకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అప్పుడు ఆర్జేడీ అవతరించిన పరిస్థితి మనం చూసాం. ఈసారి కూడా చాలా మంది అదే ఎగ్జిట్ పోల్స్ లో ప్రిడిక్షన్ కూడా ఇచ్చారు, ఖచ్చితంగా ఆర్జేడీ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుంది అనేది. కానీ అది తప్పు అనేది మనకి ఓటర్ రిజల్ట్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకొకటి ఎగ్జిట్ పోల్లో చూసినది, అదేవిధంగా ఓటర్ టర్నౌట్ని బట్టి చూసింది, మహిళలు చాలా అధిక సంఖ్యలో ఓటేయడం, ఈ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా ఎన్డీఏకి కలిసి వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓట్ షేర్ని బట్టి చూసినా కానీ, ఈవెన్ సీట్ల విషయంలో ఆధిక్యం చూసినా కానీ మహిళలే ఈ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏకి పట్టం కట్టారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్డీఏ ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి చూస్తే బిందు దాదాపు 67 స్థానాల వరకు పోటీ చేసినట్టుంది. 6 స్థానాలకే పరిమితమైందా కాంగ్రెస్ పార్టీకి? ఒక్కసారి చూడండి ఎన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది ప్రెసెంట్. నేను ఓట్ షేర్ చెప్తున్నాను ఈశ్వర్ మీకు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం చూసుకుంటే కనుక 3.11, మీకు ఐఎన్సీ కాంగ్రెస్ 8.11 మనకి ఎగ్జాక్ట్ గా మనకి చూపిస్తున్నది. నేను మీకు ఒక్కసారి సీట్ షేర్ కూడా చూపిస్తాను. కాంగ్రెస్ పార్టీ కేవలం 6 స్థానాలకి మాత్రమే పరిమితమైన పరిస్థితి చూస్తున్నాం. సో ఇక్కడ మనం ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ ని కూడా ఒక్కసారి కలిపి చూడాల్సిన పరిస్థితి. ఆర్జేడీ సింగిల్ హ్యాండెడ్ గా ఈవెన్ ప్రచారం విషయంలో కానీ లేదంటే ఓవరాల్ గా కూడా లీడ్ చేసింది ఆర్జేడీ అని చెప్పుకోవచ్చు. అందులో కూడా కాంగ్రెస్ చాలా వరకు వెనకబడిన పరిస్థితి. ఓవరాల్ గా చెప్పాలంటే సీట్ల ఎంపిక దగ్గర నుంచి, క్యాండిడేట్స్ ఎన్నిక దగ్గర నుంచి, కోఆర్డినేషన్ దగ్గర మనం చెప్తారు ఎనీ క్లాసిక్ ఎగ్జాంపుల్ 4 C's అని చెప్తారు. క్యాష్, క్యాండిడేట్, కాస్ట్, ఇవన్నీ కోఆర్డినేషన్, ఈ 4 చాలా కీలక పాత్ర పోషిస్తాయని చెప్తారు. సో ఆ 4గిటిని కూడా చాలా కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోగలిగింది అటు ఎన్డీఏ ఓవరాల్గా, బీజేపీ ప్లస్ జేడీయూ కూడా. మనం బీహార్లో గతంలో చూసాం, అటు ఈబీసీస్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ప్లస్
ఓబీసీస్గా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఈ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే దాన్ని చాలా స్ట్రాటజిక్గా ఎన్డీఏ తన వైపుకి తిప్పుకోగలిగిందేమో అనే దాన్ని కూడా ఈ రిజల్ట్ని సీట్ షేర్ని లేకపోతే ఓవరాల్గా చూస్తున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈశ్వర్. అట్ ద సేమ్ టైం రామ్విలాస్ పాస్వాన్ ఎల్జేపీని తన వైపు తిప్పుకోవడం అండ్ గతంలో ఏవైతే చిన్న చితక పార్టీలు ఉన్నాయో వాటిలో చీలిక కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎల్జేపీ పర్ఫార్మెన్సే బాగుంది అనిపిస్తుంది కదా ఓవరాల్ గా చూడండి. ఎగ్జాక్ట్లీ ఎల్జేపీ పర్ఫార్మెన్సే బెటర్గా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కంటే అనేది కూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. బీహార్ లాంటి ఒక పెద్ద స్టేట్లో కూడా మినిమల్ లెవెల్కి పలిపోవడం కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మనం ఈ ఎలక్షన్లో చూసుకోవచ్చు. ఎస్ఐఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇది హడావుడి కానీ లేదంటే ఓట్ చోర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఇది కొంతవరకు కూడా బీహార్ ఎలక్షన్స్లో దీన్ని ఒక మెయిన్ పాయింట్గా పెట్టుకోవాలి అని కాంగ్రెస్ మ్యాక్సిమం ప్రయత్నం చేసింది. దానికే కట్టుబడి మిగతా అన్ని అంశాలు వదిలేసిందేమో అనే ఒక ఇది కూడా అయింది. అండ్ ఒకానొక పాయింట్లో ఈశ్వర్ కొంతమంది చెప్పింది ఏంటంటే నితీష్ కుమార్ కంటే కూడా తేజస్వి యాదవ్ ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనే దాన్ని ఫేస్ చేస్తున్నారేమో అని కొన్ని అనాలిసిస్లు కూడా వచ్చిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ అది కనిపించింది కూడా. ఎందుకంటే బీజేపీ ఇవే అంశాలని వరుసగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది. మీకు గుండారాజు వస్తుంది లేకపోతే లాలూ ప్రసాద్ హయాంని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసింది. సో వీటన్నిటిలో కూడా ప్రధాని మోదీ ప్రచారం చేయడం కానీ మేము ఖచ్చితంగా 160 సీట్లలో వస్తామని అమిత్ షా చెప్పిన కాన్ఫిడెన్స్ కానీ అండ్ అభ్యర్థుల ఎంపికలో కొన్ని చోట్ల చేసిన పనులు కానీ ఇవన్నీ కూడా కొంతవరకు ఎన్డీఏకి పర్టికులర్గా బీజేపీకి అడ్వాంటేజ్ ఇచ్చిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం నితీష్ కూడా ఈవెన్ ఇంత సుదీర్ఘకాలం పరిపాలించినప్పటికీ కూడా ఆ ప్రాభవాన్ని కోల్పోకపోవడం, ఆయన సీట్ల సంఖ్య కూడా మనం చూడొచ్చు, వాటిని మెజారిటీ నిలబెట్టుకోవడం కూడా మనం కనిపిస్తుంది. జేడీయూ 77 సీట్లలో లీడింగ్లో ఉన్న పరిస్థితి. సో అది ఎలా సాధ్యమైంది నితీష్ కుమార్కి అనేది కూడా చాలా మంది పాలిటీషియన్స్ కానీ ఈవెన్ స్ట్రాటజిస్టులు కానీ ఆలోచిస్తున్నారు ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ బిందు. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఎస్, నాకు ఒక 5 minutes చెప్పిన దానికి ఒక వారు ఏమన్నారంటే ఈరోజు బెంగాల్ జడ్జిమెంట్ వచ్చిందన్నారు. వారికి చెప్పదలుచుకున్నారు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజీనామాను యాక్సెప్ట్ చేసి స్పీకర్ డెసిషన్ కాకుండానే టీడీపీ నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ యాదవ్ను మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీఎల్పీ ఇంకా మెర్జి కాలే. అవును, లీగల్గా టెక్నికల్గా అనైతికంగా శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవిలో చేసినటువంటి పార్టీ. 2 ప్రధానమైన పార్టీలను 2014-18 మధ్యలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీని, టీడీపీ లెజిస్లేచర్ పార్టీని రెండింటిని కూడా మెర్జ్ చేసుకున్నటువంటి పార్టీ. రాజీనామా చేయకుండా రెండోసారి కాంగ్రెస్ గెలిస్తే కూడా మనం తీసుకున్న పార్టీ. ఈరోజు మేము ఓట్ డిఫెక్షన్ ఇంప్లిమెంట్ చేయమని అడిగే నైతికమైన హక్కు లేనే లేదు. నేను బట్టి బీజేపీ ఒక్క చెప్తాను. ఈ రోజు వరకు మీరు ఒక్క ఎగ్జాంపుల్ దేశంలో చెప్పండి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడారు. ఏ రాష్ట్రం ఎగ్జాంపుల్ అని చెప్పండి. నేను ఏ రాష్ట్రం, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వరకు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్న పార్టీ ఏకైక పార్టీ బీజేపీ. నేను వైసీపీ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. వైసీపీ పార్టీ పెట్టినప్పుడు రాజీనామా చేయించి వైసీపీ పార్టీ పెట్టుకున్నాను. అట్లాగే బీజేపీ మధ్యప్రదేశ్లో, గోవాలో, కర్ణాటకలో మీరు ఏ రాష్ట్రం అయినా తీసుకోండి, సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదు నేను లేదు, అంతకుముందు ఫుల్ సుస్థిరం ఉంది. మొత్తం ఉంటే ముఖ్యమంత్రుల మధ్యన పంచాయతీ అయితే 8 మందిని కాంగ్రెస్ రాజ్యసభ అయితే ఏ ఎలక్షన్ లేకుండా విశ్వజిత్ రాణే, ప్రమోద్ సావంత్ మధ్యన పంచాయతీకి కాంగ్రెస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఒక విషయం చెప్తాను, ఇదే రాష్ట్రం తెల్లారి తమ ముఖ్యమంత్రి. అరే మరి మీరు ఎట్లా మాట్లాడతారు సార్? మీరు నితీష్ కుమార్ అనేటువంటి ఆయన ఒక పార్టీ, మీరు టీడీఎల్పీ అనేటువంటి టీడీఎల్పీ ఒక పార్టీ కాదు. అప్పుడు రేవంత్ రెడ్డి టీడీఎల్పీకి అధ్యక్షుడు. ఆ పార్టీలోంచి నువ్వు ఒక క్యాండిడేట్ తీసుకొని మినిస్టర్ చేయడం ఇల్లీగల్. నువ్వు పార్టీ మొత్తాన్ని రాజీనామా చేయించేసినావా? నువ్వు కంటెస్ట్ చేసినావా? మధ్యప్రదేశ్ లో 26 మంది మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చింది. 26 మంది ఎమ్మెల్యే జ్యోతిరాదిత్య సింధియా తోటి, అందులో 2 ఓడిపోయినారు కూడా.
కూడా, ఇద్దరు ముగ్గురు ఓడిపోయినారు కూడా. అది ఇంపార్టెంట్ కదా, ఓడిపోతారా గెలుస్తారా కదా. కర్ణాటకలో కూడా మా 15 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినారు. అందుకోసం మీరు రాజీనామా చేయించి గెలిపిస్తే మీకు నైతికంగా ఈ రోజున పార్టీ ఫిరాయింపుల గురించి నైతికంగా అనే అర్హత ఉంది. లేకుండా మీరు పార్టీ నైతికత గురించి మాట్లాడే అర్హత మీకు లేదు.